నమస్తే ప్రజలరా, ఇవాళ డేట్ జూన్ 8 2026. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో ఏం జరిగిందో తెలుసా? అయితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఫస్ట్ వచ్చేసి దేశంలో ఉన్న ఏకైక ఆయుర్వేద కంపెనీ IMPCL ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాసిటికల్స్ కంపెనీని కేంద్ర ప్రభుత్వం స్కైమా ఫార్మాసిటికల్స్ అనే ప్రైవేట్ కంపెనీకి అమ్మేశారనమాట. ఆశ్చర్యం ఏంటంటే ఈ కంపెనీ ఏమి నష్టాల్లో లేదు, లాభాల్లో ఉన్నప్పటికీ కేవలం 120 కోట్లకే అమ్మేశారనమాట. యాక్చువల్ గా ఈ కంపెనీ మార్కెట్ వాల్యూ 2022 నాటికి 260 కోట్ల వరకు ఉండేది. ఇప్పుడు 2026 లో అమ్మారు కాబట్టి మార్కెట్ వాల్యూ ఇంకా పెరుగుంటుంది. పైగా యాన్యువల్ ప్రాఫిట్ కూడా 18 కోట్ల వరకు వస్తుంది అనమాట. సో అంత లాభాల్లో ఉన్నప్పటికీ ఈ కంపెనీని ఎందుకు అంత చీప్ గా అమ్మాల్సి వచ్చింది అనే దాని మీద కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఎందుకు అమ్మారు అనేది ఇప్పటి వరకు సరైన రీజన్స్ అయితే లేవన్నమాట. చాలా సైలెంట్ గా కేంద్ర ప్రభుత్వం ఈ కంపెనీని అమ్మేసింది. చైనాలో జరిగిన ఏషియా U20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ గేమ్స్ ముగిశాయి. ఇందులో మన ఇండియాకి 19 మెడల్స్ వచ్చాయన్నమాట. అందులో 10 గోల్డ్, 5 సిల్వర్, 4 బ్రోంజ్ మెడల్స్ ఉన్నాయి. అదే విధంగా సాఫ్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ ఫుట్బాల్ మ్యాచ్ లో ఇండియన్ ఉమెన్స్ టీం బంగ్లాదేశ్ ని ఓడించి కప్పు గెలిచారు. అలాగే అండర్ 18 ఏషియా కప్ లో ఇండియన్ హాకీ టీం జపాన్ ని ఓడించి గోల్డ్ మెడల్ గెలుచుకున్నారన్నమాట. FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ ప్యాకేజ్ ని బ్యాన్ చేసింది. ఇకపై న్యూస్ పేపర్ లో బోండాలు, బజ్జీలు, టిఫిన్లు, భోజనాలు ప్యాక్ చేసుకోవటం చట్ట విరుద్ధం. ఎందుకు బ్యాన్ చేశారంటే ఈ న్యూస్ పేపర్ పై ఉన్న ఇంక్ లో కెమికల్స్, బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. సో అవి వేడికి కరిగిపోయి ఆహారంలో కలిసిపోతాయి. దానివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అనేసి ఈ నిర్ణయం తీసుకున్నారనమాట. ఇండియన్ ఒలింపిక్ ఆర్గనైజేషన్ కరాటే ఇండియన్ ఆర్గనైజేషన్ ని బ్యాన్ చేసింది. ఎందుకంటే ఆ సంస్థలో తీవ్రమైన పరిపాలన లోపాలు, సరైన అనుమతి లేకుండానే టీమ్స్ ని సెలెక్ట్ చేస్తున్నారనేసి ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారనమాట. బట్ ఇది టెంపరీ మాత్రమే. మళ్ళీ వాళ్ళు సరైన గుర్తింపు తెచ్చుకుంటే ఈ బ్యాన్ ని తీసేస్తారు. అంతవరకు ఒలింపిక్ లో పోటీ చేయలేరు అనమాట. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తమ దేశంలో ఏర్పాటు చేయబోతున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అంతేకాదు ఆ దేశంలో ఆయన గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకునేలాగా చేస్తామనేసి ఇజ్రాయెల్ కౌన్సిల్ జనరల్ తెలియజేశారు. దీంతో ఛత్రపతి శివాజీ కీర్తి అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించబోతుంది. అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై హత్య జరిగింది. తెలంగాణకు చెందిన అన్సుల్ కుంచా అనే వ్యక్తి అక్కడ చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాడనమాట నైట్ టైం పూట. సో ఎప్పటిలాగానే ఈ శుక్రవారం కూడా అరౌండ్ 12:30కి ఆ టైంలో పిజ్జాని డెలివరీ చేసి తిరిగి వస్తున్న టైంలో ఎవరో గుర్తు తెలియని 2 వ్యక్తులు అతన్ని కాల్చి చంపేశారు. కానీ ఎందుకు చంపారు అనేది డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు. పోలీసులేమో కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారనమాట. వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది చూడాలి. ప్రపంచంలోనే పెద్ద ఎడారి అయిన సహారా ఎడారిలో ఘోర విషాదం జరిగింది. బక్రీద్ సందర్భంగా సొంతూరుకు వెళ్లి తిరిగి వస్తున్న నైజర్ దేశానికి చెందిన ప్రయాణికుల ట్రక్ ఎడారి మధ్యలో చెడిపోవడంతో 49 మంది మరణించారనమాట. ఎలా అంటే ఆ 40 మందికి సహాయం చేసే వాళ్ళు చుట్టుపక్కల ఎవరు లేకపోవడం, నీళ్లు లేక 3 రోజులు పాపం అల్లాడిపోయి చనిపోయారనమాట. కానీ అందులో ఒక 2 మాత్రం అక్కడి నుంచి వెళ్లి 50 కిలోమీటర్లు నడిచి మరి రెస్క్యూ టీం ని తీసుకొచ్చే లోపల వీళ్ళందరూ చనిపోయి శవాల్లాగా మిగిలిపోయారు. కానీ ఈ రెస్క్యూ టీం రావడం వల్ల ఒక మంచి పని జరిగింది అనమాట. సేమ్ అదే టైంకి కొంత దూరంలో 60 మందితో వస్తున్న ట్రక్ ఇరుక్కుపోవడంతో వాళ్ళని వెంటనే రక్షించగలిగారు. లేకుంటే వాళ్ళు కూడా చనిపోయేవాళ్ళు అనమాట. యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2030 నాటికి AI డేటా సెంటర్స్ వల్ల నీటి కొరత ఏర్పడే ప్రమాదం అయితే ఉంది. ఎంతలా అంటే 130 కోట్ల మంది ప్రజలు ఎంతైతే నీళ్లు వాడతారో సేమ్ అదే విధంగా ఈ డేటా సెంటర్స్ కూడా నీళ్లు వాడతాయి. ఎందుకంటే ఈ సర్వర్స్ ని కూల్ చేయడానికి ఎక్కువగా నీళ్లు అవసరం ఉంటుందన్నమాట, ఫ్రెష్ వాటర్. అది కూడా అలా చూసుకుంటే ఈ నీటి కొరత భారీగా ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ USA లోని న్యూజెర్సీ ప్రజలు ఈ డేటా సెంటర్స్ ని తీవ్రంగా వ్యతిరేకించడంతో అక్కడ ఉన్న గవర్నమెంట్ డేటా సెంటర్స్ ని కంప్లీట్ గా బ్యాన్ చేశారనమాట. అందుకే అక్కడ తరిమేస్తున్నారు కాబట్టి మన ఇండియాకి వీళ్ళు వస్తున్నారు. సో ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో మన మంత్రి గారిని అడిగితే ఆయన ఇలా చెప్పారనమాట. ఇక్కడ మన గోదావరి నది నుంచి ప్రతి సంవత్సరం 3 TMC నీళ్లు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. సో అందులో 1 TMC నీళ్లు ఇలా డేటా సెంటర్స్ కి తరలించడం జరుగుతుంది. సో దానివల్ల ఎలాంటి నీటి కొరత వచ్చే అవకాశం ఏమీ ఉండదు అనేసి ఆయన చెప్తున్నారు అనమాట. కానీ ఎవరికి తెలుసు ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అనేది. ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ ని నాశనం చేయడం స్టార్ట్ చేశారు వీటిని నిర్మించడానికి. సో ఈ డేటా సెంటర్స్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అది లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే ఇవి. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.